హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పూజ కూర్చున్న 5 నిమిషాలకి అక్కడికి సుష్మా తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది. పూజ వాళ్ళని చూడటమే లేచి నిలబడింది. ఏంటే నాకు ఈ దరిద్రం, నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నాకు కనిపిస్తోంది. ఒక్కసారి చూడడమే ఎక్కువ అనుకుంటుంటే ఇన్నిసార్లు కనిపిస్తోంది అని సుష్మా తన ఫ్రెండ్స్తో అనింది. పూజ సుష్మా వైపు చూస్తూ ఏమైందండి అని అడిగింది. ఏమైందా? ఈ టేబుల్ నేను బుక్ చేశాను, నువ్వు మాత్రం మహారాణిలా వచ్చి కూర్చొని కనిపిస్తున్నావు, మరి నాకు ఒళ్ళు మండదా అని సుష్మా అనింది. అవునా, మా అన్నయ్య నాకు ఈ టేబుల్ నెంబర్ చెప్పి కూర్చోమన్నాడండి, అందుకే ఇక్కడ కూర్చున్నాను. తను కాసేపట్లో వచ్చేస్తాడు, నేను వెళ్ళిపోతాను అని పూజ అనింది. అంటే మీ అన్నయ్య వచ్చే వరకు తమరు మహారాణిలా కూర్చొని ఉంటే మేమంతా చలికత్తల్లా పక్కన నిలబడుకొని ఉండాలా అని సుష్మా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అడిగింది. అయ్యో, నేను అలా అనలేదండి. ఇక్కడ అన్ని చైర్స్ ఉన్నాయి కదా, మీరు కూడా కూర్చోండి, మా అన్నయ్య వచ్చాక నేను వెళ్ళిపోతాను అని పూజ అనింది. నీకేం మెంటల్నా? ఈ టేబుల్ నేను బుక్ చేసుకున్నానని చెప్తున్నాను కదా, నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే ఇదివరకట్లా నీ చెంప మీదకి నాకు చెయ్యి వెళ్లాల్సి ఉంటుంది అని సుష్మా సీరియస్గా చూస్తూ బెదిరించింది. ఈ రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది, మా అన్నయ్య వచ్చి నన్ను వెతుకుతాడు, పైగా చీకటి పడింది కదా, అందుకని ఇక్కడ ఉంటా అంటున్నాను. ప్లీజ్ అండి, ఏమనుకోకండి, మీరు కూర్చోండి అని పూజ చెప్పింది. నీకు సుష్మా చేతి దెబ్బలంటే అంత రుచికరమా? ఎందుకు మేము రిజర్వ్ చేసుకున్నామని చెప్తున్నా కూడా మా మూడు మొత్తం స్పాయిల్ చేస్తున్నావు. వెళ్ళి ఆ ఎంట్రన్స్లో నిలబడుకో, వెళ్ళిక్కడి నుండి అని సుష్మా ఫ్రెండ్ బెదిరించింది. సరే సరే, నేను వెళ్ళిపోతాను, మీరు కోపం తెచ్చుకోకండి అని పూజ అక్కడి నుండి వెళ్తూ అయ్యో నా ఫోన్ మర్చిపోయానని వెనక్కి తిరిగి టేబుల్ దగ్గరికి వెళ్తూ అనుకోకుండా అటుగా డ్రింక్స్ తీసుకొస్తున్న వెయిటర్ని డాష్ ఇచ్చింది. దాంతో సుష్మా మీద డ్రింక్ కాస్త పడింది. ఆవేశంగా లేచి కోపంగా వెయిటర్ని లాగిపెట్టి చెంప మీద కొట్టింది. పూజ భయపడి నోటికి చెయ్యడ్డు పెట్టుకొని అతని తప్పేం లేదండి, తప్పంతా నాదే, క్షమించండి అని టేబుల్ మీద టిష్యూస్ తీసి సుష్మాకి అందించింది. అంటే దీనికి కారణం మళ్ళీ నువ్వేనా అని సుష్మా ఈసారి మరింత గట్టిగా పూజ చెంప మీద లాగిపెట్టి కొట్టింది. అస్సలు ఊహించని పూజ ఆ దెబ్బకి వెయిటర్ మీద పడబోయి నిలదొక్కుని నిలబడి క్షమించండి, నా ఫోన్ కోసం వచ్చాను అని టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని అక్కడ అందరూ తనని చూస్తూ ఉండడంతో తలదించుకొని కన్నీళ్లను ఆపుకొని రెస్టారెంట్ బయటికి వెళ్ళింది. ఎవరీ పిల్ల పదే పదే నీ కంటికి కనిపిస్తోంది, నీ చేత కొట్టించుకోవడం కోసం పుట్టినట్టుంది అని తన ఫ్రెండ్ అనింది. ఏంటో తెలియదు, మొదటిసారి చూసినప్పుడే నాకు చిరాకు కలిగింది, ఆ తర్వాత ఇప్పటికీ 3 సార్లు చూశాను, అయినా నాకు ఆ చిరాకు మాత్రం తగ్గట్లేదు. చూసిన ప్రతిసారి నా చేయి పైకి లేయాలని ఆవేశపడుతుంది, అయినా అన్ని బుద్ధి తక్కువ పనులు చేస్తుంది, బుద్ధి లేని పిల్ల, అచ్చం పల్లెటూరి బయతులా ఉంది అని సుష్మా చిరాకు పడింది. కింద పడ్డ గ్లాసెస్ మొత్తం ట్రేలో పెట్టుకొని వెయిటర్ అక్కడి నుండి వెళ్తూ సారీ అని చెప్పి వెళ్ళాడు. పూజ బయట నిలబడి చరణ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా పూజ సార్, అదే పూజా మేడం అని ఆనంద్ అన్నాడు. రేవంత్ కూడా ఒక్కటే బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్న పూజాని చూసి అయితే ఏంటి, ఇప్పుడు మనం వచ్చిన పనేంటి, నువ్వు చూపిస్తుందేంటి అని చిరాకు పడ్డాడు. అయ్యో సార్, ఇంకో 4-5 రోజుల్లో మీ పెళ్ళి, మీకు కాబోయే భార్యతను ఒకసారి పలకరిద్దాం రండి అని ఆనంద్ రేవంత్ చేతిని చొరవగా పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఆనంద్ డోంట్ ఇరిటేట్ మీ అని రేవంత్ అంటున్నా నేరుగా పూజ ముందుకు వెళ్ళి నిలబెట్టాడు. పూజ తన ముందుకు సడన్గా వచ్చి నిలబడడంతో ఒక అడుగు వెనక్కి వేసి తల ఎత్తి రేవంత్ వైపు చూసి ఆశ్చర్యపోయింది. రేవంత్ కూడా పూజని క్షణం పాటు అలాగే చూసి సైలెంట్గానే నిలబడ్డాడు. ఓరిని, వీళ్ళిద్దరూ మూగ ప్రేమికుల్లాగా ఉన్నారు, సరే మనమే ఏదో ఒకటి కదిలిద్దాం అనుకొని పూజ గారు, మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆనంద్ అడిగాడు. అది అన్నయ్య సాక్షి ఇక్కడికి రమ్మని చెప్పారు, 5 నిమిషాల్లో వచ్చేస్తారు, అందుకే ఇక్కడున్నాను అని పూజ చెప్పింది. ఓ అవునా, అలా అయితే లోపలుండొచ్చు కదా, ఎందుకు ఇలా బయట నిలబడ్డారు అని ఆనంద్ అడిగాడు. ఆనంద్, అవన్నీ నీకు అవసరమా అని రేవంత్ చిన్నగా అన్నాడు. అదేంటి సార్ అలా అంటారు అని ఆనంద్ పూజ వైపు తిరిగాడు. పూజ వెనక్కి తిరిగి దూరంగా ఉన్న సుష్మా వైపు చూసి లేదు, నాకు ఇక్కడే బాగుంది అని చెప్పింది. ఓ అవునా అని ఆనంద్ అంటూ పూజ తెల్లని చెంప మీద ఎర్రగా కనిపిస్తున్న చేతి గుర్తులను చూసి పూజ గారు, మీ చెంపకేమైంది అని అడిగాడు. ఆ మాటికి రేవంత్ పూజ చెంప వైపు చూసి ఎవరో కొట్టారని క్షణాల్లో అర్థం చేసుకున్నాడు, కానీ ఎందుకు ఏమిటి అని అడగలేకపోయాడు. అది దోమ కుట్టిందండి అంతే అని పూజ అనింది.
దోమ కుడితే ఇంతలా బుగ్గ కందిపోతుందా? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అని ఆనంద్ విచిత్రంగా అన్నాడు. పూజ ఆ చెంప కనిపించకుండా కాస్త పక్కకి తిరిగి నిలబడి మీరేదో పని మీద వచ్చినట్టున్నారు అని అనింది. సార్ ఒక సీక్రెట్ మిషన్ నడుపుతున్నారు, దానికి సంబంధించిన ఒక మీడియేటర్ని కలవడానికి వచ్చాం అని ఆనంద్ నిజాన్ని నిర్భయంగా చెప్పేశాడు. రేవంత్ ఆనంద్ వైపు చురుగ్గా చూసి వెళ్ళి ఒక డీజే బాక్స్ సెట్ తీసుకొచ్చి పెద్దగారు అందరికీ తెలుస్తుంది అని రేవంత్ అన్నాడు. ఫ్లోలో చెప్పేశాను అని ఆనంద్ హిహి అని నవ్వి సారీ సార్ అని. పూజ గారు మీరు రండి, నేను మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, అక్కడ కూర్చుందురు, ఇక్కడ ఎంతసేపు అని ఉంటారు అని ఆనంద్ అనడంతో అదిగో అన్నయ్య కారు వస్తోంది అని పూజ అనడంతో చక్కనైనా అన్నయ్య అని రేవంత్ సర్కాస్టిక్గా చిన్నగా అన్నాడు. చరణ్ గారు అందంగా ఉంటారు, అదే మీ అంత కాదులేండి అని పూజ వైపు తిరిగాడు ఆనంద్. ఆనంద్ ఇక వెళ్దామా అని రేవంత్ అన్నాడు. పూజ గారు మేం వెళ్తాం, ఎలాగో మీ అన్నయ్య కూడా వచ్చేశాడు కదా, ఇక భయం లేదులే అని ఆనంద్ అన్నాడు. రేవంత్ ఆనంద్ కదలడంతో ఒక్క నిమిషం ఆనంద్ గారు అని పూజ పిలిచింది. వెనక్కి తిరిగి ఏమైంది, ఏదైనా మాతో అవసరం ఉందా లేదా సార్తో ఏమైనా మాట్లాడతారా, చెప్పండి నేను వెళ్ళిపోతాను అని ఆనంద్ ఆత్రంగా అన్నాడు. అదేం కాదు, మీరు పూజ గారు అంటున్నారు కదా, అదేం అవసరం లేదు, పూజ అంటే సరిపోతుంది. ఆ రోజు హాస్పిటల్లో చెప్పారు కదా మీరు నాకు అన్నయ్య అవుతారని, నేను కూడా అలాగే పిలవనా అని అడిగింది. వావ్ సిస్టర్, ఈ ముక్క 2 నిమిషాల ముందు నుండి చెప్పాలనుకుంటున్నా, కానీ నువ్వేమనుకుంటావో అని చెప్పలేకపోతున్నా. నాకు కూడా ఇలా పూజా గారు మేడం అంటుంటే అస్సలు బాగాలేదు. ఆ రోజు మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు చెల్లెలన్న ఫీలింగ్ కలిగింది. నువ్వు కూడా చక్కగా నోరారా అన్నయ్య అని పిలు, వినడానికి చెవులకి చాలా బాగా అనిపిస్తుంది. అసలు నాకు చెల్లెళ్ళే లేరు, మీరే ఇక మీద నా చెల్లెలు అనుకుంటాను అని ఆనంద్ ఒక ఫ్లోలో మాట్లాడేశాడు. పూజ చిన్న నవ్వు నవ్వి అలాగే అన్నయ్య ఇక వెళ్ళండి అని అనింది. అక్కడి నుండి ఆనంద్ రేవంత్ వెళ్తుండగా వెనక్కి తిరిగి రేవంత్ వైపు చూసింది. ప్యాంట్ పాకెట్లో నుండి ఏదో బయటికి తీస్తూ ఒక పేపర్ని కింద పడేసుకున్నాడు. అయ్యో అని పూజ చకచకా 4 అడుగులు వేసేలోపు రేవంత్ ఆనంద్ మాయమైపోయారు. పూజ కింద పడ్డ పేపర్ని చేతుల్లోకి తీసుకొని అన్నయ్యకిస్తాను లేదా సాక్షికిస్తాను అని అనుకుంది. ఏంట్రా ఇక్కడ నిలబడ్డావు అని చరణ్ అడిగాడు. ఆ వెనకే వచ్చిన సాక్షి హాయ్ పూజ వెళ్దాం అని టేబుల్ నెంబర్ 16 దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ముగ్గురు వెళ్ళి కూర్చున్న తర్వాత అన్నయ్య నువ్వు ఇందాక టేబుల్ నెంబర్ 6 బుక్ చేశాను అని చెప్పావు అని పూజ అడిగింది. కాదురా, సాక్షి ఆఫీస్ నుండి కదా తన కారులో వచ్చింది, నేను నా కారులో వచ్చాను, అందుకే చిన్న మిస్అండర్స్టాండింగ్ అని పూజ చెంపవైపు చూసి బుగ్గ మీద చెయ్యేసి ఏమైంది అని అడిగాడు. అదా దోమ కుట్టిందన్నయ్య, అందుకే వాచింది, ఇంకేం లేదు అని పూజ చెప్పింది. పూజ నా చెవిలో నీకేమైనా పెద్ద పెద్ద గులాబీ మొక్కలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఎవరో కొట్టినట్టు అంత స్పష్టంగా తెలుస్తుంటే అబద్ధాలు చెప్తున్నావు అని చరణ్ సీరియస్గా అడిగాడు. అవును పూజ, నాకు కూడా అలాగే కనిపిస్తుంది అని సాక్షి అనింది. అన్నయ్య నువ్వేమో రాంగ్ టేబుల్ నెంబర్ చెప్పావు, నేను అక్కడికి వెళ్ళాను కదా, చిన్న ఇష్యూ అయింది, తప్పు నాదే, డ్రింక్ అంతా అమ్మాయి మీద పోసేశాను, కోపంతో కొట్టిందంతే, మిస్టేక్ అయితే నాదే అన్నయ్య అని పూజ చరణ్ చేపట్టుకొని చెప్పింది. అయ్యో పూజ, నీకు అసలు మైండే లేదు, అనుకోకుంటే జ్యూస్ పడినప్పుడు సారీ చెప్పాలి, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంతేకాని ఇలా కొడుతుంటే కొట్టించుకొని రాకూడదు అని సాక్షి అనింది. సరే ముందుదంతా వదిలేయండి ప్లీజ్, నాకు ఆకలిగా ఉంది, ఏదో ఒకటి ఆర్డర్ చేయండి. సాక్షి మర్చిపోయాను, ఈ పేపర్ మీ అన్నయ్యకి ఇవ్వు అని పూజ సాక్షి చేతికి పేపర్ ఇచ్చింది. ఏంటి పూజ ఇది, కొంపదీసి అన్నయ్యకి లవ్ లెటర్ కానీ రాసావా ఏంటి అని సాక్షి అడిగింది. అయ్యో అదేం లేదు, ఇక్కడికి ఆనంద్ అన్నయ్య అలాగే రేవంత్ గారు కూడా వచ్చారు, లోపలికి వెళ్తూ ఉండగా ఈ పేపర్ని కింద పడేసుకున్నారు, పాపం ఇంపార్టెంట్ ఏమో కదా అందుకే నీకు ఇస్తున్నాను అని పూజ చెప్పింది. వెంటనే సాక్షి మైండ్లో ఏదో ఐడియా రావడంతో పేపర్ని పూజ చేతుల్లో పెట్టి ఇదిగో ఈ పేపర్ నువ్వు చూసావు, నువ్వు తీసావు, మరి నన్నిమ్మంటావేంటి, వెళ్ళు వెళ్ళు నువ్వే ఇవ్వు కదా అని సాక్షి పైకి లేచి చుట్టూ చూసి దూరంగా ఒక చోట కూర్చొని కనిపించడంతో అదిగో అన్నయ్య లాస్ట్ ఎండింగ్ దగ్గర టేబుల్ దగ్గర ఉన్నాడు, వెళ్ళివ్వు అని సాక్షి కూర్చుంది. సాక్షి అంతర్యం అర్థమైన చరణ్ కూడా పూజ వెళ్ళురా ఇచ్చేసి రాపో, ఈ లోపల ఫుడ్ కూడా వచ్చేస్తుంది అని అన్నాడు. పూజ 6 నిమిషం పాటు ఆలోచించి సరే అన్నయ్య అని లేచి సాక్షి చూపించిన వైపు చూడగా ఎండింగ్లో కూర్చొని కనిపించారు. పూజ నేరుగా రేవంత్ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళింది. పూజ రేవంత్ పక్కకి చేరి నిలబడడంతో రేవంత్ తల తిప్పి తల పైకెత్తి పూజ వైపు చూశాడు. పక్కన ఆనంద్తో పాటు మరో ఎవరో కూడా ఇద్దరు కనిపించడంతో కాస్త పక్కకొస్తారా అని పూజ టెన్షన్గా పిలిచింది.
అక్కడ అంతమంది మధ్యలో ఏంటో అడగడం భావ్యం కాదని రేవంత్ లేచి కాస్త సైడ్కి వెళ్ళాడు. పూజ కూడా వెనకే వెళ్ళి పేపర్ని రేవంత్ వైపు చూపించింది. ఏంటిది, లవ్ లెటరా? చూడు, నీలాగే నేను కూడా ఈ పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకుంటున్నా. నీకు కూడా ఇష్టం లేదని ఆనంద్ చెప్పాడు. నువ్వేమో ఏకంగా లవ్ లెటర్తో ముందుకొచ్చేసావు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని రేవంత్ చాలా సీరియస్గా చెప్పాడు. అది కాదండి అని పూజ అంటుంటే, చెప్పాను కదా నాకు ఇలాంటివంటే చిరాకు అని రేవంత్ 2 అడుగులు వేసి పూజని దాటుకుని వెళ్తుంటే, రేవంత్ గారు అని పూజ గట్టిగా పిలిచింది. రేవంత్కి అంతమంది మధ్యలో పూజ గట్టిగా పిలవడంతో వెనక్కి తిరిగి, నా సహనాన్ని పరీక్షించొద్దు అని అన్నాడు. పూజ రేవంత్ దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని అరచేతిలో పేపర్ పెట్టి, చూడండి, ఈ పేపర్ లవ్ లెటరో మరేదో కాదు. మీరు ఇందాక లోపలికి వస్తుంటే మీ ప్యాంట్ పాకెట్లో నుండి కింద పడింది. బహుశా మీకు ఇది ఇంపార్టెంట్ ఏమో అని తీసుకొచ్చాను అంతే అని పూజ చెప్పింది. రేవంత్ వెంటనే తన ప్యాంట్ పాకెట్ చెక్ చేసుకొని తలపట్టుకొని పూజ వైపు అరక్షణం పాటు చూశాడు. వెళ్ళండి, మీకోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అని పూజ అనడంతో రేవంత్కి సారీ చెప్పాలని ఉన్నా ఎందుకో చెప్పలేక సైలెంట్గా తల ఊపి వెళ్ళిపోయాడు. పూజ కూడా వెళ్ళి చరణ్ వాళ్ళతో జాయిన్ అయింది. ఏంటి పూజ, అన్నయ్యకి పేపర్ ఇచ్చావా, ఏమన్నాడు అని సాక్షి అడిగింది. చెప్తే వినలేదు. అక్కడ రేవంత్ గారు వేరే వాళ్ళతో బిజీగా మాట్లాడుతున్నారు. నువ్వు తీసుకుని వెళ్ళి ఇంట్లో ఇవ్వచ్చు కదా అని పూజ అడిగింది. సాక్షి నవ్వి, కాబోయే హస్బెండ్తో ఫ్రెండ్లీగా 1 మినిట్ కూడా మాట్లాడలేకపోతున్నావు. ఇలా అయితే చాలా కష్టం అని సాక్షి అనింది. పూజ టాపిక్ నుండి డైవర్ట్ చేయడం కోసం, అన్నయ్య ఆకలిస్తుంది అని అనింది. అంతలో ఫుడ్ రావడంతో ముగ్గురు తిన్నాక బిల్ పే చేసి బయటికి వెళ్ళారు. ముగ్గురు వెళ్ళడం రేవంత్ చూసినప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా తన వర్క్లో పడ్డాడు. సరే చరణ్, జాగ్రత్తగా వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను అని సాక్షి అనింది. అన్నయ్య, నేను కూడా స్కూటీ తెచ్చాను, నేను కూడా స్కూటీలో వచ్చేస్తాను, నువ్వు వెనకే వచ్చేసేయ్ అని పూజ అనింది. ఆటోలో రమ్మని చెప్పాల్సింది, మర్చిపోయాను. సరేలే, జాగ్రత్తగా ఇంటికి రా, సరేనా అని చరణ్ చెప్పాడు. అలాగే అని పూజ తన స్కూటీ స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరింది. చరణ్ సాక్షి పార్కింగ్ వైపు వెళ్తూ సాక్షి చరణ్ మాటలకి నవ్వుతూ వెనుక ఎవరన్నది చూసుకోకుండా తగిలి పడబోయింది. చరణ్ సాక్షి అని గట్టిగా తన చేయి పట్టుకున్నాడు. సాక్షి కోపంగా వెనక్కి తిరిగేసరికి ఎదురుగా సుష్మ తన ఫ్రెండ్స్తో కనిపించింది. కళ్ళు నెత్తికెక్కాయా అని సాక్షి సీరియస్గా అడిగింది. సుష్మ సాక్షిని కింద నుండి పైకి చూసి పదండి అని ఫ్రెండ్స్తో వెళ్ళబోతుంటే, ఎవరే అమ్మాయి అని సుష్మ ఫ్రెండ్ అని అడిగింది. ఇందాక ఒక పిల్లని చూశారు కదా, ఆ పిల్లకి నా చేతి చెంపదెబ్బలు రుచి చూడడమే అలవాటు. అలాంటిది ఈ పిల్ల కూడా ఇప్పటికీ నా చేతి చెంపదెబ్బలు చాలాసార్లు తినింది అని సుష్మ వెటకారంగా అంటూ వెళ్ళింది. సాక్షి సీరియస్గా అడుగు ముందుకు వేయబోతుంటే చరణ్ సాక్షి చేతిని గట్టిగా పట్టుకొని, సాక్షి కూల్, కొన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి, అంతేకాని ఆ మాటలు పట్టించుకొని సీరియస్ అవుతావా ఏంటి అని అన్నాడు. చూసావద్దని కొవ్వు, వెయిట్, అదేమంది, ఇందాక కనిపించిన అమ్మాయికి నా చెంపదెబ్బలు ఎలా అలవాటో అలానే నాకు అనింది కదా, కొంపదీసది పూజ అయితే కాదు కదా అని సాక్షి తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది. సాక్షి, మన పరిస్థితి మర్చిపోతున్నాం, మనం ఎప్పుడూ ఇలాంటి గొడవలకు వెళ్ళడం మంచిది కాదు అని చరణ్ నొక్కి మరీ చెప్పడంతో సాక్షి తన కోపాన్ని తగ్గించుకొని, సరే ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళొస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. వద్దంటున్నాగా, ప్లీజ్ నా మాట విను ఈ ఒక్కసారికి అని చరణ్ బతిమాలాడు. ప్లీజ్ చరణ్, ఒక్కసారి, ఇప్పుడు నాకున్న ఆవేశం తగ్గాలంటే జస్ట్ వన్స్ దానికి కనిపించొచ్చేస్తాను అంతే అని చరణ్ చేతిని విదిలించుకొని జారుతున్న తన చున్నీని ఫోర్స్గా వేసుకుంటూ విసురుగా అడుగులు వేసుకుంటూ సుష్మా దగ్గరికి వెళ్ళింది. కార్ డోర్ ఓపెన్ చేసిన సుష్మా ఫ్రెండ్స్తో మాటల్లో ఉండగా సాక్షి వెళ్ళి సుష్మా మోచేయి పట్టుకొని విసురుగా తన వైపు తిప్పుకొని లాగిపెట్టి చెంప చళ్ళుమనిపించింది. సుష్మా తల కార్ డోర్కి తగిలి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి మళ్ళీ వెనక్కి వచ్చింది. తేరుకోవడానికి 2 నిమిషాలు పట్టడంతో సుష్మా తల విదిలించుకొని, ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి చేసుకుంటావే అని చెయ్యి ఎత్తబోతుంటే సాక్షి సుష్మా చేతిని గట్టిగా పట్టుకొని, నువ్వు కొడుతుంటే కొట్టించుకున్న రోజులు పోయాయి, ఇక మీద కనిపించిన ప్రతిసారి నేనే కొట్టాలి, నువ్వు పడాలి, నీ టైం జస్ట్ 4 months మాత్రమే, నాకు లైఫ్ లాంగ్ ఉంది, పిచ్చి పిచ్చి వేషాలు వేరే ఎవరి దగ్గరైనా వెయ్యి, నా దగ్గర కానీ వేసావంటే పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెడతాను, ఏమనుకుంటున్నావో అని సాక్షి అక్కడి నుండి వేగంగా చరణ్ దగ్గరికి వెళ్ళింది. సాక్షిని చూడగానే కారులో నుండి వాటర్ బాటిల్ తీసి సాక్షికి ఇచ్చాడు చరణ్.
సాక్షి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి నవ్వుతూ కళ్ళు తెరిచి చరణ్ని గట్టిగా హక్ చేసుకుంది. చరణ్ కూడా సాక్షిని హక్ చేసుకొని ఆర్ యూ హ్యాపీనా అని అడిగాడు. ఇంత ప్రేమగా హక్ చేసుకున్నాను, నీకు ఇంకా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలియలేదా అని సాక్షి అడిగింది. తెలియదు, ఇంకాస్త అడ్వాన్స్ అయి చూడు తెలుస్తుందేమో అని చరణ్ అన్నాడు. సాక్షి చరణ్ని వదిలి తన భుజం మీద కొడుతూ, పిల్లాడు అమాయకుడు అనుకుంటుంటే అల్లరి వేషాలు వేస్తున్నావా అని సాక్షి నవ్వుతూ అడిగింది. చూడు, ఇలా నవ్వుతూ ఉండు, నీ మొహంలో కోపం చూసి నాకే భయమేసింది. పైగా నువ్వు కొట్టిన తీరుకి నాకు తెలిసి ఆ పిల్ల నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఉంటాయి. రేపు నా పరిస్థితి ఏంటో ఆ దేవుడికి తెలియాలి అని విరక్తి నటిస్తూ అన్నాడు. సాక్షి నడుం మీద 2 చేతులు పెట్టుకొని గుర్రుగా చరణ్ వైపు చూస్తూ పక్కన చూసి చిన్న కర్ర పుల్ల కనిపిస్తే దాన్ని చేతుల్లోకి తీసుకొని చరణ్ మీదకి వెళ్ళిపోయింది. చరణ్ నుండి 2 అడుగులు వెనక్కి వేసి సాక్షి చేతిని పట్టుకొని, ఇదిగో ఈ పవర్ మొత్తం చూపించడానికి నీకు ఒక మనిషినిస్తున్నా, ఎంత కావాలో అంత చూపించుకో అని చరణ్ అన్నాడు. ఎవరు, మా అత్తనా అని సాక్షి అడిగింది. హా అవును, ఇన్నాళ్ళు పూజని హింస పెట్టి మా అమ్మకి అలుపు రావడం లేదు. నువ్వు వచ్చి మా అమ్మలో ఉన్న హింసని తీసి అవతల పారేసి టెన్షన్ని అంటించు, నేను చూసి కాస్త ఎంటర్టైన్ అవ్వాలి అని చరణ్ అన్నాడు. వద్దు చరణ్, అయ్యయ్యో మా అత్తయ్య అంటే నాకు ప్రేమ కదా ఉండాలి అని సాక్షి బళ్ళున నవ్వేసింది. చరణ్ కూడా నవ్వి, సరే లేట్ అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళు, గుడ్ నైట్ అని తన చెంప మీద చేయి వేసి ప్రేమగా చెప్పాడు. అలాగే, నువ్వు కూడా జాగ్రత్త, బాయ్ అని చెప్పి సాక్షి కారులో కూర్చుంది. చరణ్ కూడా వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఇదంతా రేవంత్ ఆనంద్ అక్కడి నుండి దూరంగా నిలబడి చూశారు. సుష్మా కారుతో పాటు సాక్షి చరణ్ కూడా వెళ్ళిపోవడంతో రేవంత్ ఆనంద్ వైపు తిరిగి, ఏంటి నా మొహంలోకి చూస్తున్నావు, వెళ్దాం పదా అని అన్నాడు. సార్, చరణ్ సాక్షి జంట భలే ముద్దుగా ఉంది కదా. చరణ్ చాలా మంచి వ్యక్తి అని ఈ ఒక్క సిచ్యువేషన్తో అర్థమైపోయింది. అతనికి నేను 100 మార్కులు వేసేశాను, మీరెన్ని మార్కులు ఇస్తారు అని ఆనంద్ అడిగాడు. 30 ఫెయిల్ అంతే అని రేవంత్ నడుచుకుంటూ వెళ్ళాడు. ఓహో, చరణ్ వల్ల సాక్షి సూసైడ్ చేసుకుందని అనుకుంటా, ఏకంగా ఫెయిల్ చేసేశాడు. అసలు విషయం తెలిస్తే కదా చెల్లికి గుండు సున్నా వేసి బావకి 100 మార్కులు వేస్తాడు అని ఆనంద్ చిన్నగా గొణుకుతూ వెనకే వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది అప్డేట్? నిజంగానే రేవంత్ అండ్ పూజ మధ్య పిచ్చి కాన్వర్సేషన్ నడిచింది కదా. సో పెళ్ళికి ముందు వాళ్ళ మధ్య పెద్ద కాన్వర్సేషన్స్ ఏమి ఉండవు, పెళ్ళి తర్వాత కూడా ఏముండవు, చాలా చిన్న చిన్న కాన్వర్సేషన్సే. 1 లైన్ క్వశ్చన్ 1 లైన్ ఆన్సర్ ఉంటుంది. బట్ ఒక సైలెన్స్ లవ్ స్టోరీ నడుస్తుంది అనమాట. అది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా, చాలా చాలా నచ్చుతుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ పెళ్ళి కూడా ఫటాఫట్ జరిగిపోతుంది. అంటే ఇష్టం లేని పెళ్ళి కదా, చూపించడానికి అకేషన్స్ ఏమీ ఉండవు. సో ఒక 2 అప్డేట్స్లో మ్యారేజ్ కూడా అయిపోతుంది. సో మీకు ఈ అప్డేట్లో అయితే చాలా క్వశ్చన్స్ రైజ్ అయి ఉంటాయి కదా, కమెంట్ చేయండి ఏమేమి డౌట్స్ వచ్చినాయో. ఇకపోతే లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాగ గౌరీ కీర్తికి విషెస్ చెప్పాలి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 2 డేస్ నుండి నిజంగానే విష్ చేయడం మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ. నా తరపు నుండి, మన ఛానల్ తరపు నుండి ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే. నీ లైఫ్లో నువ్వు ఏం కోరుకున్నా అన్నీ జరగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇకపోతే ఒక రీడర్ సాంగ్ పాడమని అడిగారు. ఐఎమ్ సో సారీ, నెక్స్ట్ అప్డేట్లో పాడతాను. ఇవాళ కొంచెం టయర్డ్గా ఉండి ఇప్పుడే నిద్ర లేచా, టైం 1 అవుతుంది. సో స్లీపీ వాయిస్లో ఉన్నాను, పాడే మూడ్ లేదనమాట. ఈవినింగ్ తప్పకుండా పడతాను మీకోసమే, ఓకేనా. ఇక కమెంట్స్ విషయానికి వస్తే సంజయ్ మైరా కాన్వర్జేషన్స్ అందరికీ నచ్చాయి. అండ్ ఒక కమెంట్ కూడా వచ్చింది, సంజు కీర్తనాని మైరాని ఇద్దరిని లవ్ చేశాడా లేదా ఒక్కరిని లవ్ చేసి తెలుసుకోలేకపోయాడా, కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఆ కమెంట్. సో నా క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, సంజయ్ కీర్తనాని లవ్ చేస్తున్నా అని తనకే చెప్పాడు, కానీ మైరాని బ్యాక్గ్రౌండ్లో ఇష్టపడడం మొదలుపెట్టాడు. బట్ అది మనసులోనే ఉండిపోయింది. ఎదురుగా కనిపించిన కీర్తనకే ప్రపోజ్ చేశాడు. సో ఇక తనతోనే కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత ముందు తను చూడడం, ఆ తర్వాత సిరి చూపించడం,
అన్ని సార్లలో మైరా చాలా నచ్చింది. బట్ కీర్తనకి ప్రపోజ్ చేశాడు కాబట్టి ఇంకా కట్టుబడి ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే తను ఒక బెడ్కి పరిమితమైందో ఆ తర్వాత పేరెంట్స్ అందరూ కలిసి బలవంతం చేసి పెళ్లి చేయాలనుకున్నారో అప్పుడు సంజయ్ మైరాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోడు? తన మనసులో తనకి తెలుసు మైరాని ప్రేమిస్తున్నానని రియలైజ్ అయిపోయాడు. ఎప్పుడు కీర్తన బెడ్కి పరిమితమైన తర్వాత రియలైజ్ అయ్యాడు. బికాస్ తను మైరా ఏం చేయకుండానే సంజయ్ తనని చూస్తూనే అంత డిప్రెషన్లో నుండి బయటపడ్డాడు అంటే తనంటే ఇష్టం ఉంటేనే కదా. ఒక పర్సన్ మన జోలికి రాకుండా మనతో మాట్లాడకుండా దూరంగా తన పనేదో తను చేసుకుంటుంటే వాళ్ళని మనం చూస్తూనే మన డిప్రెషన్ని పోగొట్టుకున్నామంటే ఆ పర్సన్ అంటే మనకి ఇష్టం ఉంటేనే జరుగుతుంది అలా. సో సంజయ్ అలా ఇష్టం పెంచుకున్నాడు. బట్ పెళ్ళైతే చేసుకోవాలనుకోలేదు. బికాజ్ కీర్తనకి మాటిచ్చేశాడు పెళ్ళి చేసుకుంటానని. కాబట్టి ఎప్పుడైతే పేరెంట్స్ తనని ఫోర్స్ చేశారో కీర్తనతో బలవంతంగా ఒప్పించారో అప్పుడు సంజయ్ తప్పక మైరాని పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఇష్టం లేకుండా చేసుకోవడానికి కారణం ఏంటంటే రేపు పెళ్ళయ్యాక మైరాతో తన ఫ్యూచర్ కాబట్టి తనతో మంచిగా ఉండకపోతే మైరా డౌట్ పడుతుంది కాబట్టి తనని ఇష్టం లేకుండా చేసుకున్నాడు. బికాజ్ అక్కడ కీర్తన బెడ్కి పరిమితమైంది. ఎలా అయినా తనకి మాటిచ్చాడు కదా. సో అక్కడ తను అలా ఆరోగ్యం వాళ్ళకి పడి ఉంటే ఇక్కడ తను సంతోషంగా ఉంటే ఎలా? అందుకే మైరాని ఇష్టం లేకుండా చేసుకున్నాడు. కానీ ఆఫ్టర్ దట్ మైరా అంటే ప్రమేయం లేకుండా ఇష్టం లేని పెళ్ళిలో చిక్కుకొని అవస్థలు పడుతూ ఉంటే ఎలా అయినా ఎమోషన్స్ ఉంటాయి కదా. సంజయ్ తనని ప్రేమించాడు. అలాంటప్పుడు తనని దూరం పెట్టడం కష్టం. సో రోజు మైరా దగ్గర కొద్దీ ఏంటి అంటే సంజయ్ కూడా ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేసేసాడు. సో నేను క్లియర్గా చెప్పాలంటే లైఫ్లో ఎలా అయినా సరే పెళ్ళికి ముందు ఒకరు ఉంటారు, పెళ్ళికి తర్వాత ఒకరు ఉంటారు. అంటే అందరి గురించి కాదు, 80% మంది చెప్తున్నా నేను. అలాంటి వాడే సంజు కూడా రియల్ లైఫ్ క్యారెక్టర్కి దగ్గరే. పెళ్ళికి ముందు ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించినప్పుడు అన్ఫార్చునేట్లీ ఏదైనా జరగలేదు అంటే సైలెంట్ అయిపోతారా? లేదు, లైఫ్లో మూవ్ ఆన్ అవుతారు. పెళ్లి చేసుకున్న అమ్మాయితో హ్యాపీగా ఉంటారు. మొదట్లో ప్రేమ లేకపోవచ్చు, కానీ తనతో జర్నీ స్టార్ట్ చేశాక వైఫ్ అంటే ఇష్టం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అలానే ఇక్కడ కూడా సంజు ముందు కీర్తనని ప్రేమించాడు. కానీ ఆఫ్టర్ దట్ పెళ్ళయ్యాక మైరాతోనే కదా ఉండాలి. కీర్తనది రియల్ లవ్ కాదా అంటే రియల్ లవ్ అనేసి వైఫ్ని వదిలేసి వెళ్ళిపోతారా? లేదు కదా. సో ఇదన్నమాట నా క్లారిఫికేషన్. అర్థమైంది అనుకుంటున్నా. సో అంటే తెలుసుకోలేకపోయాడు సంజు ఫస్ట్లో మైరాని ఇష్టపడింది. అంతలో కీర్తనకి ప్రపోజ్ చేయడం జరిగి సిరి చూపించినప్పుడు కూడా అందుకే అన్నమాట ఇక వద్దు మనకి, నేను కీర్తనకు ఆల్రెడీ ప్రపోజ్ చేశాను, నిన్న చెప్పుంటే బాగుండేది అని కూడా అప్పుడే అన్నాడు. సో అక్కడే మీరు అర్థం చేసుకోవాలి. అదన్నమాట విషయం, క్లారిఫికేషన్. ఇకపోతే మనం ఈవినింగ్ మధు దేవాంష్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.